చంద్రబాబు చుట్టూ రియల్టర్లు భూదందాలు చేసేవాళ్ళేమో అనేది మీరు పదే పదే విమర్శిస్తూ ఉంటారు. ఎవరు సార్ వాళ్ళు? అందరూ అంతే కదా. ఇప్పుడు ఎవడు విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి ఉన్నాడు, మీరు తీయండి, బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి. హైదరాబాద్లో ఎన్ని దందాలు చేశాడో, ఎన్ని రియల్ ఎస్టేట్ మోసాలు చేశాడో, ఎంతమందిని మోసాలు చేశాడు. ఇప్పుడు కూడా ఆ ప్రగతి నగర్లో వాళ్ళ అబ్బాయి పేరు మీద ఎక్సెల్లా ప్రాపర్టీస్ అని పెట్టాడు. ఇది ఈ అఫిడవిట్లో కనపడకుండా 97 ఎకరాలు కబ్జా చేశారు. ఇవాళ కూడా వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయబోతున్నారు. అది ఈడీ కేసులో ఉందా? అది 90 గవర్నమెంట్ భూమి, దాంట్లో రైతులు ఉన్నటువంటి నివాసితులందరినీ ఖాళీ చేయించి టీఆర్ఎస్ గవర్నమెంట్లో మాజీ మంత్రి ఇతను కలిసి అనేక దందాలు చేశారు. వాళ్ళ అతను కొడుకు పేరు మీద పెట్టాడు అది. అట్లాగే అనేక మందికి నేను కేశినేని డెవలపర్స్ నాది అంటే కేశినేని నాని గారి సంస్థ అన్నట్టు దాంట్లో ప్రీ-లాంచ్ ఆఫర్లో డబ్బులు తీసుకుని కేశినేని డెవలపర్స్ పేరు మీద G+1 బిల్డింగ్ కట్టడం హైదరాబాద్ కానీ అక్కడ ఈ ప్రపంచంలో ఎక్కడ చూపిస్తుంది నాకు. అట్లా ప్రీ-లాంచ్ ఆఫర్లు డబ్బులు తీసుకుని తెలంగాణ రెరా కొన్ని కోట్లు ఫైన్ వేసింది కేశినేని డెవలపర్స్కి. మీకు ఆల్రెడీ రికార్డెడ్ డాక్యుమెంట్ ఇస్తాను నేను. మీ పత్రికలో కూడా అది రిపోర్ట్ అయింది. సో అతను పచ్చి మోసగాడు. అతన్నే పెట్టుకుని ఇవాళ విజయవాడ ఎంపీ ఇచ్చాడంటే చంద్రబాబు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఏ స్థితిలో ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. సార్, గురువుగారు అంటున్నారు, గద్దె రామారావుకి నేను ఏకలవ్య శిష్యుడిని అంటున్నారు. కానీ ఇప్పుడు ఆ గురువుగారిని ఓడించడానికి మీరు పొద్దున్న లేచి అక్కడే తిరుగుతూ ఉన్నారు. ఎలా అంటే ఇప్పుడు నా పార్టీ కమిట్మెంట్ నాది సార్. ఏకలవ్య శిష్యుడిని ఎక్కడ? ఆయన మంచోడు. ఆయన ఎవరెళ్ళినా మంచిగా రిసీవ్ చేసుకుంటాడు, అందరినీ మంచిగా మాట్లాడతారు. కానీ అసమర్థుడు, పని చేయలేకపోయాడు. ఎందుకంటే ఇవాళ దేవినేని అవినాష్ ఉన్నాడు అక్కడ. అతను ఒక ఎమ్మెల్యే కాదు, కానీ అక్కడ రీటైనింగ్ వాళ్ళ దగ్గర నుంచి దాదాపు 650 కోట్ల రూపాయలు అక్కడ పని చేయించాడు విజయవాడ ఈస్ట్లో. గద్దె రామ్మోహన్ గారు 10 ఏళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఒక 5 ఏళ్ళు గన్నవరంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఒక 5 ఏళ్ళు విజయవాడ ఎంపీగా ఉన్నాడు. ఒక్క మార్కు చూపించండి, ఒక్క మార్కు గద్దె రామ్మోహన్ గారు ఈ పని. ఓకే, మంచోడు, వెళ్తే మంచిగా రిసీవ్ చేసుకుంటాడు, వెళ్తే మంచిగా సమాధానం చెప్తాడు, అట్లాగే ఇది చేస్తాడు. తప్ప ఈ విజయవాడకి 20 ఏళ్ళలో గన్నవరం కానీ విజయవాడ కానీ ఆయన ఉన్న టర్మ్లో ఒక్క పని జరగల. ఆయన మార్క్ ఒక్కటి లేదు విజయవాడ మీద. కాబట్టి ఆయన పాపం ఆయన చేయలేడు, కెపాసిటీ అంతే. ఆయన అసమర్థుడు. రాజకీయంగా మంచితనం వేరు, సమర్థత వేరు. సో మంచితనంలో ఆయనకు మార్కులు వేస్తా. సమర్థుడా అంటే ఆ ప్రాంతానికి అతను ఎమ్మెల్యేగా అసమర్థుడు. ఎస్ నానిగారు, మీరు వైసీపీ ఎంపీగా కాంటెస్ట్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్కు వెల్ఫేర్ స్కీమ్స్ ఉపయోగపడతాయని చెప్తున్నారు. కానీ మీకు ప్రత్యేకంగా అమరావతి రాజధాని విషయంలో చాలా థ్రెట్ ఉండే అవకాశం ఉంది. జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే వైజాగ్ నుంచి పాలన చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. మీరు రాజధాని ఏది అంటే విజయవాడ ప్రజలకు ఏం చెప్తారు? ఇప్పుడు దానికి యాడ్ చేస్తాను సార్ ఒకటి. మీరు ఇంతకుముందు అమరావతికి గట్టి మద్దతుదారులు, కానీ ఇప్పుడు అమరావతి అవసరం లేదు, అమరావతి అక్కర్లేదని మాట్లాడుతున్నారు. ఎలా సార్? పార్టీ మారితే అభిప్రాయాలు మారిపోతాయా? నేను అమరావతి ఆ ప్రాంతంలో రాజధానికి వ్యతిరేకం కాదు నేను, కానీ అమరావతి అనే ప్రాజెక్టుకి వ్యతిరేకం. ఎందుకంటే మీకు నేను అనేక సందర్భాలు చెప్పా, రాజధాని రావాల్సింది కనకదుర్గ వారధి, విజయవాడ కనకదుర్గ వారధి దాటిన దగ్గర నుంచి కాజగ్రామం వరకు రాజధాని కట్టుకో. ఆయనకు కావాల్సినటువంటి సెక్రటరియటో, ఆయనకు కావాల్సినటువంటి హైకోర్టు, ఆయనకు కావాల్సినటువంటి అసెంబ్లీనో, ఆయనకు కావాల్సినటువంటి గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్ని కట్టుకుని ఉంటే, ఇప్పుడు ఏదైతే డీజీపీ ఆఫీస్ కట్టారో, ఏదైతే టీడీపీ ఆఫీస్ కట్టారో, అటు పాత అమరావతి నుంచి ఇటు తెనాల వరకు మాస్టర్ ప్లానింగ్ ఇచ్చుకుని దాన్ని ఇది చేసుకుంటే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి మొదలుపెట్టి గుంటూరు వరకు కూడా 55 కిలోమీటర్లు స్ట్రెచ్, ఇటు లెఫ్ట్ 55 కిలోమీటర్లు, రైట్ సైడ్ రోడ్కి 55 కిలోమీటర్లు. ఇప్పుడు ఆల్రెడీ బైపాస్ తీసుకొచ్చాం, అటు మళ్ళీ ఇంకో ఈస్ట్ బైపాస్ వస్తుంది. ఆ 55 కిలోమీటర్లు ఒక మహానగరం అయ్యేది. ఈ మాస్టర్ ప్లానింగ్లో ఆయనకు కావాల్సినటువంటి ఏదైతే ఆయన 9 సిటీస్ అనుకున్నారు, జస్టిస్ సిటీ అవనండి, ఐటీ సిటీ అవనండి, లేదా హాస్పిటాలిటీ అవనండి, ఏదైనా ఆయన పెట్టుకున్న డ్రీమ్స్ ఏదైనా ఉన్నాయా పెట్టుకుని మాస్టర్ ప్లానింగ్ ఇచ్చుకుంటే ఎవరి ల్యాండ్ వాళ్ళకు ఉండేది. 33,000 ఎకరాలు రైతుల దగ్గర తీసుకుని వాళ్ళ మోసం చేయాల్సిన పని లేదు. అట్లాగే నువ్వు ఇంకా 21,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అక్కడ. ఆ గవర్నమెంట్ ల్యాండ్లో ఇంకేమైనా కావాలంటే చేసుకునే పని. ఒక స్టేడియం కట్టుకోవాలన్నా, ఒక స్పోర్ట్స్ యూటిలిటీ కట్టుకోవాలన్నా, ఏ రకంగా వాడుకోవాలన్నా నువ్వు వాడుకునే పని. అది ఆ ఛాన్స్ పోగొట్టుకుని ఆయన ఒక షాజహాన్ తాజ్మహల్ కట్టాడు కాబట్టి ఆ కీర్తి షాజహాన్కి వచ్చింది. కాబట్టి నేను అమరావతి కడదామంటే ఏ రాజైనా కోటను కట్టుకోగలరు, కానీ రాజధానికి ఒక నగరాన్ని నిర్మించలేడు.